నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ 2019 ఎలక్షన్స్లో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ఉన్న నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎవరిది పై చేయి కాకపోతుంది అనేది ఆరోగ్యంలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. ప్రచారం ఎలా సాగుతుంది సార్? చాలా బాగా సాగుతూ ఉంది ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార భవన్లో ముంగుంది. దాదాపు 3 నెలల క్రితమే ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ టౌన్ అంతా కూడా డోర్ టు డోర్, ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా పూర్తి చేయడం జరిగింది. సార్ మీరు ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన మీకు వస్తుంది? చాలా మంచి స్పందన ఉంది. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉంది. గత 9-10 సంవత్సరాల నుంచి కూడా పార్టీ చాలా పటిష్టంగా ఉంది ఇక్కడ. దానికి తోడు నాకున్న వ్యక్తిగత సదాభిప్రాయం, ప్రజల్లో సానుభూతి కూడా నాకు పనిచేస్తూ ఉన్నాయి. ఒక డాక్టర్గా వైద్య వృత్తిలో ఉన్నటువంటి మీరు రాజకీయాల వైపు ఎలా మళ్ళారు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిచి నువ్వైతే బాగుంటుంది ఇక్కడ పోటీ చేయి అన్న తర్వాత నేను స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ కుటుంబం అంటే నేను అభిమాని, రాజశేఖర రెడ్డి గారి అభిమాని. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబం మీద ఒక ముద్ర వేశారు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ. అలాంటి సమయంలో, కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో నేను రావటం జరిగింది. నేను మొదటిసారి ఎన్నికయ్యాను అసెంబ్లీకి, ఇప్పుడు రెండోసారి కూడా తప్పకుండా గెలుస్తానని నాకు. సార్ ఈ ఎన్నికైన ఈ 4.5 ఏళ్లలో మీ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఎంతవరకు సాగింది? అభివృద్ధి అనేది చాలా స్లోగా నడిచింది. ఎందుకంటే మాకు ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా సహాయం రాలేదు. అందువల్ల అనుకున్న స్థాయిలో మేము అభివృద్ధి చేయలేకపోయాం. కానీ ఈసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం తప్పకుండా అభివృద్ధి వైపు ముందుకు తీసుకోవాలి. మీ నియోజకవర్గానికి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈసారి ప్రజలకి మీ సొంత మేనిఫెస్టో ఏమి ఇవ్వబోతుంది? నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఓ మంచి తాగునీటి సమస్య లేకుండా ఒక సపరేట్ సెల్ డ్రింకింగ్ వాటర్కి ఏర్పాటు చేసి గ్రామాల్లో కూడా ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది నరసరావుపేటలో, దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. మూడోది, ఆటో నగర్ ఒకటి ఏర్పాటు చేయడానికి మేమంతా చేసాం. అట్లానే ఒక రిక్రియేషన్ పార్క్ ఇక్కడ లేదు, ఉన్న పార్క్ కూడా డ్యామేజ్ అయిపోయి దాన్ని తీసేశారు. అందువల్ల ఒక బయట ఎక్కడైనా సరే ఎక్వైర్ చేసి ఒక మంచి పార్క్, రిక్రియేషన్ పార్క్ ఏర్పాటు చేయాలనుంది. ఈ విధంగా అనేక లోకల్ మేనిఫెస్టోలో కూడా అనేక రంగాలు ఉన్నాయి, అవన్నీ కూడా అది చేస్తాం. సార్ మీ పార్టీ తరపున ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నవరత్నాల కాన్సెప్టు అవన్నీ కూడా అమలు అవ్వాలంటే లక్షల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. జగన్ మాటలు ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే ఏం చేయలేరు అన్న ఒక వాదనని ప్రతిపక్షం వాళ్ళు మీ మీద పదే చెప్పడం జరుగుతుంది. అంటే ఈ నవరత్నాల కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మరి పూర్తిగా రుణమాఫీ చేస్తాడు, 87,000 కోట్లు మరి చేశాడా? చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధం. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు, అది అటకెక్కిచ్చాడు. బంగారు రుణాలు మాఫీ అన్నాడు, అవి వేలం వేశారు. రైతు రుణమాఫీ అన్నాడు, అది పోయింది. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అది ఇవ్వలేదు. అన్నా క్యాంటీన్లో 6 నెలల ముందు ఓపెన్ చేశాడు. పసుపు కుంకుమ 2 నెలల ముందు ఇచ్చాడు. పెన్షన్లో ఒక 2 నెలల ముందు ఇచ్చాడు. ఇవన్నీ లాస్ట్లో ఎన్నికల ముందు చేసి ఎన్నికల్లో ఓట్ల కోసం చేశాడు తప్ప ప్రజల మీద ఆయనకేదో ప్రేమ, అభిమానం, ఆత్మీయత లేదు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్నా, భవిష్యత్తు ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నిర్దిష్ట దిశ, ఒక లక్ష్యం, ఒక మాట ఇస్తే మడమ తిప్పననే లక్ష్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. మేము మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా నెరవేరుస్తాం. పెట్టేవే మేము చేయదగినవే పెడుతున్నాం, పెట్టినవి తప్పకుండా నెరవేరుస్తాం. ఇది మా పార్టీలో ఉన్న లక్ష్యాలు. 2 రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, మేము కొత్తగా ఏం పెట్టాం, ఉన్నవన్నీ బాగు చేస్తాం. అదేవిధంగా మేము నవరత్నాలని తీసుకువెళ్తాం, నవరత్నాలు పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడుకి ఎంత సీనియారిటీ ఉండి ఎటువంటి అభివృద్ధి రాష్ట్రం చేయలేదని మీరు అనుకుంటున్నారు? వాస్తవం కదా అది. ఇప్పుడు రాజధాని కడతానన్నాడు, ఒక్క శాశ్వత బిల్డింగ్ లేదు. కట్టినవి కూడా టెంపరీ అన్నాడు. వాటికి ఎస్ఎఫ్టీకి ₹10,000 ఇచ్చాడు, అసెంబ్లీకి సెక్రటరీ. తీరా వర్షం పడితే కారుతా ఉన్నాయి, టాపు లెగిసిపోతూ ఉంది, పైన రేకులు లేచిపోతూ ఉన్నాయి. ఈ విధంగా కట్టాడు. పోలవరం అన్నాడు, మార్చి 2019కి నీళ్ళు ఇస్తా అన్నాడు. అసలు ఇంతవరకు ఆ దిశ లేదు. దాన్ని 60% కంప్లీట్ అయింది వాళ్ళ.
ఈ విధంగా ఏ ప్రాజెక్ట్ చేశాడు ఒకటి చెప్పానండి. పట్టిసీమ అనేది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు నీళ్లు తీసుకెళ్ళాం, అదొకటి చాలదని అంటున్నారు. ఇది అంతవరకు నిజమేనంటారు? రాయలసీమకి నీళ్లు ఇవ్వటం అనేది చంద్రబాబు చేసింది కాదు. రాజశేఖర రెడ్డి గారు గాలేరు నగరి తర్వాత ఇంకొక ప్రాజెక్టు, 2 ప్రాజెక్టులు కూడా రాయలసీమకి తీసుకువెళ్ళి ఆయన 70% పూర్తి చేసిన తర్వాత ఈయన చివరిలో ఆ 20% ఇంకా 10% పూర్తి కాల. ఆ 20% పూర్తి చేసి నేనే చేశాను, నీళ్ళు ఇచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. పచ్చి అబద్ధం. చంద్రబాబు నాయుడు చేసేవన్నీ కూడా మోసాలు, అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా పరిపూర్ణంగా శాశ్వతంగా తను ధైర్యంగా చేసింది ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. ప్రాజెక్టులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హాయంలోనే ప్రారంభం జరిగినాయి, అవే పూర్తి చేస్తున్నాడు. అవే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక రక్ష, శ్రీరామ రక్ష. అంతేగాని ఈయన చేసిన పోలవరం కూడా మీరు చూడండి, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో బుట్టలో పడేసిన, చెత్త బుట్టలో పడేసిన దాన్ని ఈరోజు 11 అనుమతులు తీసుకొచ్చి ప్రారంభం చేసి ఆయన ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఆయన వల్లనే పోలవరం ఈరోజు ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు వల్ల కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకోవడం ఎవరు కూడా భావించట్లేదు. పట్టిసీమ అనేది ఒక లిఫ్ట్ ఇరిగేషన్. 1300 కోట్లు పెట్టి ఒక 3 నెలలు 4 నెలలు అది ఎవడైనా కడతాడు. దానికి ఏదో గొప్పలు చెప్పుకొని నదుల అనుసంధానం, జలహారతులు, పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆయన కేవలం పబ్లిసిటీ ముఖ్యమంత్రి. ఇవాళ కోట్లాది రూపాయలు పబ్లిసిటీ ఖర్చు పెడుతున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. సార్, మీకు ఒక వ్యక్తిగత ఇమేజ్ ఉంది, సౌమ్యుడు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే సౌమ్యుడు. ఎవరి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆయన చాలా రెస్పాండ్ అవుతారు, బాగుంటారు. ఇంత ఇమేజ్ ఎలా సంపాదించుకున్నారు? అంటే రాజకీయాల్లోకి వచ్చి ఏదో సేవ చేయాలనుకున్నారు, వ్యక్తిగతంగా మీరు సేవ చేయాలనుకుంటున్నారు? అంటే రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా నా వ్యక్తిత్వాన్ని ఎవరు మార్చలేరు. నా వ్యక్తిత్వం నా పుట్టుకతోటి వచ్చింది, అది నా జీన్స్లో ఉంది. తప్పకుండా ఈరోజు నేను బయటకు వచ్చాను కాబట్టి ప్రజలకు తెలుస్తూ ఉంది నా వ్యక్తిత్వం. అంతేగాని ఒక డాక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను ఎంతో సర్వీస్ చేశాను. చాలామంది పేదవాళ్ళకి ఉచితంగా చేశాను. ఎవరైనా ఫీజులు తగ్గించమంటే వాళ్ళు అడిగినంత వాళ్ళు ఇచ్చినంత తీసుకునేవాడిని నేను. ఏది నాకు నియమ నిబంధనలు ఇంత కట్టాలని ఎప్పుడూ లేదు. సో ఆ విధంగా ప్రజల్లో నాకు ఒక సానుభూతి ఉంది, ఒక గుడ్ విల్ ఉంది. ఆ యొక్క మంచితనమే నాకు ఈరోజు కాపాడుతూ ఉంది. ఎవరైనా గెలుపు కూడా ఆ మంచితనమే ఉపయోగపడుతుంది. తప్పకుండా నా మంచితనంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్, మా పార్టీకి ఉన్న ఇమేజ్, ఇక్కడ క్యాడర్ నా కార్యకర్తలు బలంగా పనిచేయటం, వాళ్ళు బాగా గట్టిగా పునాదులు ఉన్నాయి. అందువల్ల అందరూ కలిసి సమిష్టి కృషి, ఒక ఇమేజ్ ఒక్కరు ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్, పార్టీ ఇమేజ్, నా కార్యకర్తల అండ, బలం, నా మంచితనం, ఇవన్నీ కూడా నాకు ఉపయోగపడుతుంది. విచిత్రం ఏంటంటే ఈసారి ఎంబీబీఎస్ డాక్టర్లు అందరికీ దాదాపు 32 మందికి సీట్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని ఆయనకి డాక్టర్లు అంటే చాలా ఇష్టం. డాక్టరు యంగ్ డాక్టర్స్ అంటే కొత్తగా కుర్రవాళ్ళు యంగ్ డాక్టర్స్ అయితే ఆయనతో పాటు రేపు రాజకీయాల్లో 30 సంవత్సరాలు వీళ్ళు ప్రయాణం చేస్తారని ఆయన యొక్క బలమైన నమ్మకం. ప్లస్ డాక్టర్లు అంటే సమాజంలో ఒక మంచి పేరు, ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులని ఆయన భావిస్తున్నాడు. అలాంటి వ్యక్తులకి ఇస్తే రాజకీయాలు కూడా క్లీన్గా ఉంటాయి. ఇంకొకటి, ఇందులో డాక్టర్లు అంటే సేవ చేస్తారు కాబట్టి ప్రజలు కూడా రాజకీయాలు ఉండి సేవ చేస్తారనేది కూడా కొంతమందికి తెలిసింది. ఎస్, అది కూడా ఉంది. వాళ్ళు ప్రజలతోటి నిత్యం టచ్లో ఉంటారు డాక్టర్లు అంటే. సో అందువల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ప్రజల్లోకి వచ్చినప్పుడు. సో ఆ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. బట్ నేను అనుకునే ఫీలింగ్ అయితే యంగ్ వాళ్ళు నాతో పాటు 30 సంవత్సరాలు రాజకీయాలు నడుస్తారని నేను భావిస్తున్నాను. సార్, ఫైనల్గా ఈసారి అంటే మీ పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? నేను అనుకోవటం 120 పైనే వస్తాయని భావిస్తూ ఉన్నాను. గాలి ఉంటే 130, 140 దాకా కూడా రావచ్చు. గాలి కూడా ఉందని భావిస్తున్నాను స్ట్రాంగ్గా. మీ నియోజకవర్గానికి సంబంధించి మీకు ఎంత మెజార్టీగా రావచ్చు? మినిమం 25,000 మెజార్టీ వస్తుందని నేను భావిస్తున్నాను. తగ్గదని అనుకుంటాను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికే ఈ నియోజకవర్గ ప్రజలు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి? వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉండటం, నా యొక్క మంచితనం, ఎవరు వచ్చినా కాదనకుండా సహాయం చేయటం, మరి ఒక డాక్టర్గా నేను చేసిన సర్వీసెస్, ఇవన్నీ కూడా నాకు ఒక ఉపయోగపడతాయి. తప్పకుండా ఓటేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా, ఇంత ప్రచారంలో కూడా మీరు మంచిగా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఎంత ప్రచారం జరుగుతున్నట్టు కూడా మరి ఇలాంటి ఇంటర్వ్యూలు జరిగింది. కాకపోతే ఈసారి ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఉండబోతాయని చెప్తున్నారు. ఈసారి గెలుపు తప్పకుండా నాదే అని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు. హలో,
మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.